మనం 10th క్లాస్‌లో బయాలజీ లెక్చర్స్‌ని చూసి, అరే! భలే ఉందే ఈ సబ్జెక్ట్ ఏదో అని చెప్పి, లేదా ఈ మ్యాథ్స్‌తో మనకెందుకురా బాబు అని చెప్పి, లేదా ఎలాగైనా సాధించాల్సిందే డాక్టర్ అవ్వాల్సిందే అని చెప్పి ప్యాషనేట్‌గా స్టార్ట్ అయ్యి, అలా బీఫార్మసీలో పడ్డాం. అలా పడ్డ వాళ్ళందరికీ 3 నిమిషాలు మౌనం పాటించాలని ఉన్నా, లాగ్ చేస్తే వెళ్ళిపోతారు పక్కా అని చెప్పి మీ అందరికీ స్వాగతం చెప్తుంది మీ బీఫార్మసీ ఫార్మా బెహన్. సేమ్ లైక్ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను అని నాగచైతన్య అనుకున్నట్టు మనం కూడా ఫార్మాలో మెడిసినల్ కెమిస్ట్రీ ఫార్మకాలజీ చూస్తే అనుకుంటాం అన్నట్టు మర్చిపోయా, మనకి ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్ కూడా ఉంది. అప్పుడే మనకు అనిపిస్తుంది మనం తీసుకుంది బీఫార్మసీయేనా అని చెప్పి. మీరు చేసే ఆ 1 డే బ్యాటింగ్లో నేను ఇంకో బ్యాట్ పట్టుకొని మరీ నిల్చుంటాను. చదవడం మీ బాధ్యత, కానీ నోట్స్ ఇవ్వడం నా బాధ్యత. ఓకే, నోట్స్ మాత్రమే కాదు, మీకోసం నా ఎక్స్పీరియన్సెస్, జాబ్స్, వాక్-ఇన్స్, వాట్ టు చూస్ అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనకి బీఫార్మసీలో దొరికినంత ఈజీగా ఎంఫార్మసీ వాళ్ళకి కంటెంట్ దొరకదు. ఆన్సర్స్ రాయడానికి నేను మీకోసం కష్టపడి నోట్స్ వెతికి రాస్తాను. ఇకపోతే ఇఫ్ యూ లైక్ యూ కెన్ స్టే ట్యూన్ టు మై ఫార్మా బెహన్. ఇంతవరకు మీరు బిగ్ బాస్లో ఇల్లు పైన ఎలాగో కన్నేసి ఉంటారు కదా, మిగతా కన్ను నా ఫార్మా ఛానల్ పైన వేసి ఉండండి. టేక్ కేర్ ఫార్మా బాధితులారా. బాయ్ బాయ్.